మాతృత్వాన్ని పొందాలని ప్రతి మహిళ కలలు కంటుంది. ప్రసవమైన తర్వాత కూడా శిశువును అల్లారుముద్దుగా చూసుకుంటుంది. కడుపు నిండా పాలిస్తుంది, ఏడిస్తే ఓపికతో లాలిస్తుంది. కానీ నేడు పురుడు పోసుకుంటున్న శిశువులు తల్లిపాలకు నోచుకోవడం లేదు. డబ్బా పాలతోనే పసిపాపల పొట్టను నింపుతున్నారు చాలామంది తల్లులు. దీనికి సరైన ఆహారం లేకపోవడం, నిద్రలేమి, ఒత్తిడి ఇలా చాలా కారణాలే ఉన్నాయి. ఇదే సమస్యను ఎదుర్కొన్న ఓ యువతి దానికి పరిష్కారం దిశగా అడుగులేసింది. నారీ కేర్ స్టార్టప్ ద్వారా నిపుణుల సహకారంతో బాలింతలకు సలహాలు ఇస్తోంది. మరి ఆ విశేషాలేమిటో నారీ కేర్ స్టార్టప్ వ్యవస్థాపకురాలు గాయత్రీదేవి మాటల్లోనే విందాం. మాతృత్వం అనేది ఒక వరం. అయితే ఇవాళ సమాజంలో మహిళపై వివిధ రకాలైన ఒత్తిళ్లున్నాయి. ఇవన్నీ కూడా వెరసి ఆమెకు వచ్చే సందేహాలు, అలాగే ప్రధానంగా తల్లి పాల నుంచి ఈ పిల్లల సంరక్షణ అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. అయితే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో, అలాగే దేశ విదేశాల్లో స్థిరపడడం, ఇవన్నీ కూడాను ఒక ప్రధానమైన ఈ తల్లి పాల గురించి సలహా సంప్రదింపులు ఇవ్వడానికి ప్రత్యేకంగా నిపుణుల అవసరం ఏర్పడుతోంది. సరిగ్గా అటువంటి అనుభవాన్ని ఎదుర్కొంది గాయత్రీదేవి. ఆమె అనుభవం నుంచి పుట్టిన ఒక సంస్థ ఇది. పుట్టిన కొద్ది కాలంలోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ దృష్టిని కూడా ఆకర్షించి ఈ సేవలు ఖచ్చితంగా నేటి మహిళలకి అవసరం అన్నది వారు కూడా గుర్తించడం జరిగింది. ఈ అన్ని అంశాలని గాయత్రీదేవిని అడిగి తెలుసుకుందాం. గాయత్రీదేవి, ఇప్పుడు మీరు ప్రారంభించిన సంస్థ గురించి ప్రధానంగా చెప్పండి. నమస్తే అండి. మేము ప్రారంభించిన సంస్థ పేరు నారీ కేర్ అండి. నారీ కేర్ అనేది ఒక డిజిటల్ హెల్త్ కేర్ స్టార్ట్అప్ ఫర్ విమెన్ అండి. కరెంట్లీ మేము ప్రెగ్నెంట్ అండ్ న్యూ మదర్స్ కి బ్రెస్ట్ ఫీడింగ్ ఎడ్యుకేషన్ అండ్ కంటిన్యూస్ సపోర్ట్ అండ్ పర్సనలైజ్ గైడెన్స్ ఫర్ ఎవ్రీ మామ్ టు సక్సెస్ఫుల్లీ బ్రెస్ట్ ఫీడ్ హర్ బేబీ. సో ప్రతి ప్రెగ్నెంట్ మదర్కి కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఎడ్యుకేషన్ అనేది బిఫోర్ డెలివరీయే తనకి రావాలి, తనకి తెలియాలి అని ఎంకరేజ్ చేస్తూ, అదే న్యూ మదర్స్కి కూడా ఏదన్నా తన పాలు బిడ్డకి సరిపోతున్నాయా లేదా, లేకపోతే బేబీ బ్రెస్ట్ని రెఫ్యూజ్ చేయటం కానీ, లేకపోతే బేబీ వెయిట్ సరిగ్గా గెయిన్ అవ్వలేకపోవడం, ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ ఒక న్యూ మదర్కి ఉంటాయి. సో ఈ అన్నిటికి కూడా ఒక ఎక్స్పర్ట్ అడ్వైస్, ఒక ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ అడ్వైస్ అండ్ సజెషన్స్ ఉంటే ఆ మదర్ సక్సెస్ఫుల్గా బ్రెస్ట్ ఫీడ్ చేయడానికి చాలా సహాయపడుతుందండి. నారీ కేర్ ఎగ్జాక్ట్లీ ఇదే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మేము ఈ సంస్థని ప్రారంభించాం. ఈ నారీ కేర్ మీరు ప్రారంభించిన తర్వాత దీన్ని ఎట్లాగా, అంటే ఏ రకంగా విస్తరించారు? డిజిటల్ ప్లాట్ఫామ్ మీకు ఎంతవరకు తోడ్పడింది? సో నారీ కేర్ అనేది ఐఎమ్ బెంగళూరు విమెన్ స్టార్ట్అప్ ప్రోగ్రామ్ ద్వారా మేము ఈ స్టార్ట్అప్ని స్టార్ట్ చేశామండి. ఐఎమ్ బెంగళూరు విమెన్ స్టార్ట్అప్ ప్రోగ్రాంలో 4,000కు పైగా అప్లికేషన్స్ వచ్చినాయి. దాంట్లో ఓన్లీ 269 స్టార్ట్అప్స్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ని వాళ్ళు ఇంక్యుబేషన్కి సెలెక్ట్ చేశారండి. దాంట్లో నారీ కేర్ కూడా వన్ ఆఫ్ ద స్టార్ట్అప్ విచ్ గాట్ ఇంక్యుబేటెడ్ అట్ ఐఎమ్ బెంగళూరు NSRCL. లాస్ట్ 1.5 yearsలో నారీ కేర్ ఐఎమ్ బెంగళూరు విమెన్ స్టార్ట్అప్ ప్రోగ్రామ్ ద్వారా ఇంక్యుబేట్ అయ్యి లాస్ట్ 1.5 yearలో హండ్రెడ్స్ ఆఫ్ మామ్స్కి బ్రెస్ట్ ఫీడింగ్ ఎడ్యుకేషన్, బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ అండ్ గైడెన్స్ ఇవ్వగలిగాము. అండ్ రీసెంట్ గా వన్ ఆఫ్ ద టాప్ 15 స్టార్ట్అప్స్ విచ్ గాట్ ఇంక్యుబేటెడ్ అట్ ఐఎమ్ బెంగళూరు గా నారీ కేర్ ని సెలెక్ట్ చేశారండి. అండ్ ఆల్సో దే గేవ్ నారీ కేర్ హ్యాస్ బీన్ గివెన్ అ గ్రాంట్ ఆఫ్ 8 lakhs బై ఐఎమ్ బెంగళూరు. ఈ ఎక్స్పీరియన్స్ లో మీకు ఎదురైన సవాళ్ళు ఏంటి? వాటిని ఎట్లాగా అధిగమించి ముందుకెళ్లారు? బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ అనేది, ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్కి ఒక ప్రొఫెషనల్స్ ఉంటారు అనేది ఇంకా ఇండియాలో ఇంకా కొంచెం కొత్త కాన్సెప్ట్ అండి. ఇప్పుడు మనం US చూసుకుంటే బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ అండ్ గైడెన్స్కి ఇంటర్నేషనల్ బోర్డ్ సర్టిఫైడ్ లాక్టేషన్ కన్సల్టెంట్స్ అని ఉంటారండి. USలో ఆల్మోస్ట్ 18,000కు పైగా IBCLCs ఉంటే ఇండియాలో హార్డ్లీ దే ఆర్ లెస్ దాన్ 200 IBCLCs అండి. చాలా మందికి నాకు ఏదన్నా ఒక బ్రెస్ట్ ఫీడింగ్ లో ఒక ప్రాబ్లం ఉంటే అమ్మమ్మనో అడిగి తెలుసుకుని ఏదో ఒకటి ఫాలో అవుదాము, లేకపోతే ఫార్ములా పట్టేద్దాము. ఫార్ములా అంటే బేబీ డబ్బా పాలండి, దాని నుంచి అలా చేసేద్దాం అనే తప్ప, ఇప్పుడు నాకు తక్కువ లో మిల్క్ సప్లై ఉంటే నేను ఈ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు, వాళ్ళు నాకు గైడెన్స్ ఇచ్చి మళ్ళీ నా మిల్క్ సప్లైని ఇంక్రీజ్ చేసుకుని నేను నా బేబీకి సక్సెస్ఫుల్గా బ్రెస్ట్ ఫీడ్ చేయటానికి సపోర్ట్ చేస్తారు అన్న ఐడియా చాలా మందికి లేదండి. మేము ఇన్స్టాగ్రామ్లో ట్రై నారీ కేర్ అనే ఒక పేజ్ని స్టార్ట్ చేసి చాలా ఎడ్యుకేషనల్ కాంటెంట్ క్రియేట్ చేస్తున్నామండి. చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి బ్రెస్ట్ ఫీడింగ్ మీద. సో ఈ అన్నిటిని అడ్రస్ చేస్తూ ప్లస్ కొత్త టిప్స్
అండ్ ఏం చేయాలి ఏం చేయకూడదు అనేవి ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ అన్ని చాలా క్రియేట్ చేసాం. సో మేజర్గా మాకు ఇప్పుడు వచ్చే ఆడియన్స్, మాకు ఇప్పుడు వచ్చే రీచ్ అవుట్ అయ్యే మదర్స్ అందరూ కూడా ఆ ఎడ్యుకేషనల్ వీడియోస్ చూసి ఎక్కువ వస్తున్నారండి. సో ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎన్ఆర్ఐస్ ఫ్రమ్ యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ ఇలా డిఫరెంట్ డిజిటల్ ప్లాట్ఫామ్ అవ్వడం వల్ల మన ఇండియన్స్ వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా ఆ ఎడ్యుకేషనల్ కాంటెంట్ చూసి నేను నా బేబీకి పాలు ఇవ్వలేకపోతున్నాను, నాకు చాలా లో మిల్క్ సప్లై ఉంది, మీరు హెల్ప్ చేయగలుగుతారా అని అడిగి చాలా మంది మదర్స్కి కంప్లీట్ ఫార్ములా ఫీడింగ్ 700-800 ml ఆఫ్ ఫార్ములా పర్ డే ఇచ్చిన మదర్స్ కూడా కంప్లీట్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ విత్ ఇన్ అ మంత్ తీసుకొచ్చిన కేసెస్ చాలా ఉన్నాయండి. సో మేము అలా న్యూ మదర్స్ కి, ప్రెగ్నెంట్ మదర్స్ కి హెల్ప్ చేస్తున్నామండి. ఈ ఎక్స్పీరియన్స్ మీరు ఈ ఐఐఎం ప్లాట్ఫామ్స్ వాటిలో మీరు షేర్ చేసుకున్నారా? అంటే మాకు మంత్లీ కొన్ని రివ్యూస్ అవుతాయండి. ఆ రివ్యూస్ లో మేము డెఫినెట్లీ ఎన్ని మందికి హెల్ప్ చేయగలిగాము అండ్ ఎన్ని మందికి చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి ఇవన్నీ మాకు ఎవ్రీ ఫ్యూ మంత్స్ కి కొన్ని రివ్యూస్ అవుతాయండి. ఆ రివ్యూస్ లో మేము షేర్ చేసుకున్నాం. ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ లో ఈ డాక్టర్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారండి మెంబర్స్ కింద? లేదండి, ఇప్పుడు నారీ కేర్ అనేది కంప్లీట్లీ ప్యూర్లీ డెడికేటెడ్ ఓన్లీ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ అండి. సో వీ హ్యావ్ IBCLCs అంటే ఇంటర్నేషనల్ బోర్డ్ సర్టిఫైడ్ లాక్టేషన్ కన్సల్టెంట్స్ అండ్ అడ్వాన్స్ సర్టిఫైడ్ లాక్టేషన్ కన్సల్టెంట్స్, వీళ్ళందరూ కూడా మాకు ఉంటారండి. ఇప్పుడు ఇది కొత్త కాన్సెప్ట్ కదా. అవునండి. ఈ భారతదేశంలో, ప్రధాన భారతదేశంలో కానీ అక్రాస్ ది గ్లోబ్ కానీ దీని మీద అవగాహన ఎంతవరకు ఉంది? సో ఇప్పుడు మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, యూనిసెఫ్ కానీ ఇలాంటి వరల్డ్ ఆర్గనైజేషన్స్ ఏం రికమెండ్ చేస్తాయంటే ఒక బేబీ పుట్టిన తర్వాత ఫస్ట్ 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలి. అంటే తల్లి పాలు తప్ప ఇంకేవి ఆ బేబీకి ఇవ్వకూడదు. ఒకవేళ అది లేని పక్షంలో ఫార్ములా ఇవ్వాలి అని చెప్తారు. కానీ ఇప్పుడు గ్లోబల్ గా మనం బ్రెస్ట్ ఫీడింగ్ రేట్స్ చూసుకుంటే ఓన్లీ 40% ఆఫ్ ద బేబీస్ ఆర్ బీయింగ్ ఎక్స్క్లూజివ్లీ బ్రెస్ట్ ఫెడ్ అట్ 6 months. ఇండియాలో చూసుకుంటే 55% ఆఫ్ ద బేబీస్ ఆర్ బీయింగ్ ఎక్స్క్లూజివ్లీ బ్రెస్ట్ ఫెడ్ అట్ 6 months. దీని గురించి అవేర్నెస్ ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బ్రెస్ట్ మిల్క్ ఇచ్చే అడ్వాంటేజెస్ ఫార్ములా ఎప్పటికీ ఇవ్వలేదు. అంటే న్యూట్రిషనల్ గా ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్, మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియన్స్ ఫార్ములా వెరీ క్లోజ్ గా వాళ్ళు మ్యాచ్ చేయగలుగుతారండి. కానీ బ్రెస్ట్ మిల్క్ లో దొరికే స్పెషల్ యాంటీబాడీస్ కానీ, బయో యాక్టివ్ కంపౌండ్స్ కానీ, స్టెమ్ సెల్స్ కానీ, గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ, హార్మోన్స్ కానీ ఏవి మీరు ఫార్ములాలో ఒక షెల్ఫ్ లో పెట్టి మీరు అది యాడ్ చేయడానికి వీలు ఉండదు. ఫార్ములా వల్ల మీరు న్యూట్రిషనల్ గా బేబీకి మీరు 100% ఏది బేబీకి రిక్వైర్డ్ అవుతుందో అది మీరు ఇవ్వగలిగిన ఒక బేబీకి బ్రెస్ట్ మిల్క్ ద్వారా లెస్ రిస్క్ ఆఫ్ ఒబేసిటీ, లెస్ రిస్క్ ఆఫ్ type 1 diabetes, asthma, sudden infant death syndrome, lesser ear infections, lesser stomach issues. ఇప్పుడు ఫార్ములా బేబీస్ కి చాలా మందికి రిఫ్లక్స్ అండ్ కాలిక్ అని ఇలా కడుపు నొప్పితో చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్ అనేది నేచర్, హ్యూమన్ మిల్క్ ఇస్ ఫర్ హ్యూమన్ బేబీస్ అండి. It has been designed by nature to be the perfect food for human babies. Human milk ద్వారా మనకి ఏంటంటే it's very very easily digested by the baby. That is the reason. No replacement for breast milk. Absolutely. చాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ మిల్క్ లో హ్యూమన్ మిల్క్ ఆలిగోసాకరైడ్స్ అని ఉంటాయండి. ఇదేంటంటే ఆల్మోస్ట్ బ్రెస్ట్ మిల్క్ లో 200 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ HMOs ఉంటాయి. ఒక బేబీ గట్ హెల్త్ బాగుండాలి అంటే ఫుడ్ ఫర్ ద గుడ్ బ్యాక్టీరియా HMOs అంటే హ్యూమన్స్ 200 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ HMOs ఉంటే సమ్ ఫార్ములాస్ మే కంటైన్ 1 or 2. సో మీరు ఎప్పటికీ కూడా you cannot compare. And the benefits that breast milk offers spans a lifetime అండి. It's not just food for the first 1 year or 2 years. ఈ ఆలోచన మీకు ఎట్లాగ వచ్చింది? 2020 అక్టోబర్ లో నాకు ఫస్ట్ బేబీ, నేను US లో ఉన్నప్పుడు నాకు ఒక బేబీ గర్ల్ పుట్టిందండి. అందరు మదర్స్ లాగే నేను కూడా బేబీ పుట్టిన తర్వాత ఈ వస్తువులు కావాలి, ఈ బుక్స్ కావాలి, ఈ టాయ్స్ కావాలి, ఈ క్లోత్స్ కావాలి అని అన్ని నేను దానికే ప్రిపేర్ అయ్యాను. కానీ బ్రెస్ట్ ఫీడింగ్ కి మనం ముందు ప్రిపేర్డ్ గా ఉండాలి. ఒక బేబీకి పాలు సరిపోతున్నాయా లేదా ఇలా మనకి తెలుస్తుంది, ఆర్ లేకపోతే మనకి ఇలాంటి ఇష్యూస్ రావచ్చు. ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మనం వెంటనే వెళ్ళి సపోర్ట్ తీసుకోవాలి. ఇవన్నీ నాకు తెలియదండి అప్పట్లో. నేను డెలివరీ ఇచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత నాకు అప్పుడు
చాలా డిఫరెంట్ స్టేట్లో నేను ఉండానండి. బేబీకి పాలు సరిపోతున్నాయో లేవో అర్థం కాదు, బేబీ లాచ్ సరిగ్గా చేసేది కాదు. డాక్టర్ మాకు యుఎస్లో డెలివరీ అయిపోయిన తర్వాత ఒక షీట్ ఇస్తారండి, మీరు బేబీకి 24 అవర్స్లో ఎవ్రీ 2 to 3 అవర్స్ మీరు ఫీడ్ చేయాలి, ఇది చేయాలి అది చేయాలి అని కంప్లీట్గా ఒక షీట్ ఇచ్చారండి. కానీ ఆ షీట్లో అయ్యేటట్టు మా బేబీ అసలు 4 అవర్స్కి కూడా లేసేది కాదు. సో కొన్నిసార్లు 20 minutes ఫీడ్ చేసేది, కొన్నిసార్లు 40 minutes ఫీడ్ చేసేది. అసలు సరిపోతున్నాయా లేదా ఈ డౌట్స్ వల్ల నేను తెలియకుండా నేను స్టార్వ్ చేయకూడదు నా బేబీని. ఫార్ములా ఇస్తే అట్లీస్ట్ నేను ఇంత ఇచ్చాను, 80 ml ఫార్ములా ఇచ్చాను, 90 ml ఫార్ములా ఇచ్చాను, బేబీకి ఇన్నిసార్లు పట్టాను, నాకు ఇంక ప్రాబ్లం ఉండదు కదా అని అనుకున్నానండి. కానీ ఆ టైంలో ఒక ఇండియాలో ఒక ఇంటర్నేషనల్ బోర్డ్ సర్టిఫైడ్ లాక్టేషన్ కన్సల్టెంట్ తో ఒక కన్సల్టేషన్ తీసుకుని ఒక 1.5 hour అలా మొత్తం అంతా నా డౌట్స్ అన్ని క్లియర్ చేసుకున్న తర్వాత అసలు నాకున్న డౌట్స్ అన్ని ఒక ప్రొఫెషనల్ నాకు క్లియర్ చేశారు. సో అది ఎక్కడ తప్పు ఉండదని నాకు అక్కడ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. విత్ ఇన్ 2 weeks నాకు ఏవేవి ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ సాల్వ్ అయ్యి ఎక్స్క్లూజివ్ గా నా బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం స్టార్ట్ చేశానండి. ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ అనేది ఇంత మంచిది, బేబీకి ఇంత మంచి చేస్తుంది, మదర్ కి లెసర్ రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్, ఎన్వైరన్మెంట్ కి చాలా మంచిది. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు ప్రాపర్ సపోర్ట్ అండ్ గైడెన్స్ ఎందుకు లేదు? అప్పుడు నా పోస్ట్ పార్టంలో ఏదైతే నేను అంత యాంగ్షియస్ గా ఫీల్ అయ్యి ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో, no other mother should face that. Every mother who wants to breastfeed a baby deserves to have evidence-based breastfeeding education and support and guidance so that she can successfully breastfeed her baby. That is the reason why I started Nari Care. నారీ కేర్ ఆవిర్భావం వెనక ఎంత స్ట్రగుల్ ఉంది. నారీ కేర్ తాలూకా అల్టిమేట్ గోల్స్ ఏంటి? నారీ కేర్ ద్వారా థౌజండ్స్ ఆఫ్ మదర్స్ ఇన్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్, ఎవరికన్నా బ్రెస్ట్ ఫీడ్ చేయాలి అన్న ఒక గోల్ ఉంటే కనుక వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్, ఐడియలీ బిఫోర్ ద బేబీ ఈస్ బోర్న్ అండి. అమ్మమ్మలు నాన్ వెజ్ తినమంటున్నారు, సో నాన్ వెజ్ తినేస్తే నా పాలు పెరిగిపోతాయి, ఇలాంటి చాలా అపోహలు. దీనివల్ల చాలా మంది మదర్స్ టూ లేట్ అయ్యే వరకు కూడా వాళ్ళ హెల్ప్ తీసుకోలేకపోతున్నారండి. సో నారీ కేర్ ఎడ్యుకేషనల్ పేజెస్ ఇన్స్టాగ్రామ్ లోని వాటిలోని మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, ఈ ఎడ్యుకేషన్ అనేది చాలా మందికి రీచ్ అవ్వాలి. ఎవరైతే సపోర్ట్ కావాలి, ఎవరైతే పర్సనలైజ్ గైడెన్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మా నారీ కేర్ సంస్థ ద్వారా ఆ సపోర్ట్ అండ్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళని సక్సెస్ఫుల్ గా బ్రెస్ట్ ఫీడ్ చేయడానికి అండ్ ఐడియల్ గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండేషన్స్ అంటే 2 years వరకు ఫీడ్ చేయడానికి వాళ్ళకి కావాల్సిన ఎంకరేజ్మెంట్ కానీ వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ కానీ ఇవ్వాలని కోరుకుంటున్నామండి. భవిష్యత్తులో మీరు ఏ రకమైన మీ కార్యక్రమాల విస్తరణ, నారీ కేర్ మీ జర్నీలో వాట్ ఆర్ ది మైల్ స్టోన్స్? నారీ కేర్ ఐఎమ్ బెంగళూరు NSRCEL విమెన్ స్టార్ట్అప్ ప్రోగ్రామ్ లో సెలెక్ట్ అవ్వడం, 4,000 పైగా అప్లికేషన్స్ రావడంలో ఓన్లీ 269 విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ ని ఇంక్యుబేషన్ కి సెలెక్ట్ చేశారండి. దాంట్లో టాప్ 15 స్టార్ట్అప్స్ ని సెలెక్ట్ చేశారు. సో నారీ కేర్ గాట్ సెలెక్టెడ్ యాజ్ వన్ ఆఫ్ ద టాప్ 15 స్టార్ట్అప్స్ అండ్ వి రిసీవ్డ్ ఫండింగ్ ఫ్రమ్ Kotak Mahindra Bank through the women startup program to help more and more moms. And I've also been selected for GP Birla Fellowship for Women Leaders. Pregnancy appudu enta care teeskuntaro, baby bondali, tan health, mother's health bondali and enta care teeskuntaro, spend some time to prepare for breastfeeding before the birth of the baby. 3rd trimester lona మీ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి ప్రిపేర్ అయ్యి, బ్రెస్ట్ ఫీడింగ్ అసలు ప్రొడక్షన్ ఎలా వర్క్ అవుతుంది, మిగతా ఏవేంటి కామన్ ప్రాబ్లమ్స్ మదర్స్ ఫేస్ చేస్తారు, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, మిత్స్, వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్, వాట్ ఆర్ ద మిత్స్, వాట్ ఆర్ సమ్ థింగ్స్ దట్ యూ షుడ్ నాట్ డూ, ఇలాంటివన్నీ ముందే ప్రిపేర్ అవ్వడం వల్ల యువర్ సక్సెస్ రేట్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ ద బేబీ after the birth will be very high. నారీ కేర్ కి రీచ్ అవుట్ ప్రోగ్రామ్స్, నారీ కేర్ కి రీచ్ అవుట్ అవ్వాలంటే you can reach out on our website www.naricare.com, లేకపోతే ఇన్స్టాగ్రామ్ మా అకౌంట్ హ్యాండిల్ పేరు ట్రై నారీ కేర్, ఆర్ మీరు మా వాట్సాప్ నంబర్ ద్వారా కూడా మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వచ్చు, 8142644762. ఈ నంబర్కి మీరు మాకు ఈ ప్రాబ్లం ఉంది, కెన్ యూ హెల్ప్ అస్ అని మీరు ఒక మెసేజ్ పెడితే one of our team members will reach out to you and will try to help you. నారీ కేర్ యువతరానికి ప్రత్యేకించి మొదటిసారి తల్లులవుతున్న వారికి అందిస్తున్న సేవలు, వారికి ఎటువంటి సందేహాలు సమాధానాలు, బేబీకి ఇచ్చే మిల్క్ సంబంధించి, బ్రెస్ట్ ఫీడింగ్ సంబంధించి, దానికి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే వారు అవగాహన పెంచుకోవడం ద్వారా తర్వాత వచ్చే సమస్యల్ని
తేలిగ్గా చాలా సులువుగా అధిగమించే అవకాశం ఉందని నారీ కేర్ వ్యవస్థాపకురాలు గాయత్రి చెప్తున్నారు. శ్రీశ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.